అందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో అలసట రావడం, నీరసంగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటది. ఈ అలసట, నీరసం, కళ్ళు తిరిగి పడిపోవడం దీనికి సంబంధించి కారణాలు ఏంటి? ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చిట్కాలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారు ఉన్నారు. సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారితో మాట్లాడి చిట్కాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. డాక్టర్, ఎక్కువ మంది కొంచెం స్ట్రెయిన్ అవ్వగానే డల్ అయిపోవడం, నీరసం, కొంతమంది అయితే ఏకంగా కళ్ళు తిరిగి పడిపోవడం, సో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాం మనం. దీనికి ప్రధాన కారణాలు ఏంటి డాక్టర్? స్త్రీలలో ఎక్కువగానే మీరు చెప్పినట్టు ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాయి. ఎప్పుడు చూస్తాం, ఇప్పుడని కాదు, ఎప్పుడు కూడా స్త్రీలలో ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే స్త్రీల్లో కనపడని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అందులో ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే చదువులోనూ బాగా ఫాస్ట్గా ఉంటున్నారు, మెరిట్లో ఉంటున్నారు, జాబ్స్ కూడా 20 ఇయర్స్కి జాబ్స్ వచ్చేస్తున్నాయి. సో జాబ్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, సర్దుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. దాంతో ఏంటి బయటకు వచ్చినప్పుడు మంచి ఫుడ్ తినడం ఎలాగో ఎవరికైనా సాధ్యం కాదు. ఎందుకంటే ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినేసేయడము, బయట కనపడింది తినేయడం, టేస్టీగా కనపడుతూ ఉంటుంది, స్మెల్ అట్రాక్టివ్గా ఉంటుంది, తినేయాలని ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అందులో ఆ పీరియడ్లో వాళ్ళకి కంట్రోల్ కూడా ఉండదు కదా. కొంచెం ఏజ్ వచ్చాకైతే కంట్రోల్ చేసి మానాలంటే మానగలం, పిల్లలు అలా ఉండలేరు. సో బయట అంటే ఒక రకంగా చెప్పండి అదంతా చెత్త. సో బయట ఏది తిన్నా కానీ అందులో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి, రసాయనాలు, తర్వాత అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం తీసుకోవడం వలన చాలా పెద్ద ప్రాబ్లం అనేది మనమే తెచ్చుకుంటున్నాం. సో ఇంకొక పాయింట్ ఏంటంటే హీమోగ్లోబిన్ కూడా మనకి సరిపడా తయారవ్వట్లేదు. శరీరంలో హీమోగ్లోబిన్ బాగుంటే మనకి ఉత్సాహంగా ఉంటుంది, పనిచేయాలనే ఇది ఉంటుంది, ఒక రకమైన చామ్నెస్, స్పీడ్ అన్నీ ఉంటాయి. సో హీమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఎనీమియా అంటాం. ఎనీమియా అనేది చాలా ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు సొసైటీలో. సో అందుచేత అది ఒక కారణం. తర్వాత ఏంటంటే చాలామందికి యాంగ్జైటీ, డిప్రెషన్ మోస్ట్ కామన్ అయిపోతుంది స్ట్రెస్ వల్ల. సో దానివల్ల కూడా వాళ్ళకి పని చేయాలన్నా కూడా ఇంట్లో చేసేది అని, రోజు ఇదేనా అని ఒక రకమైన నిర్లిప్తత కూడా వస్తుంది. అంటే ఉత్సాహం అనేది ఉండట్లేదు. సో ఇది కూడా ఒక కారణం. తర్వాత ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా లేడీస్లో, చిన్నపిల్లల దగ్గర నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒక్కోసారి కొన్ని హార్మోన్స్ వలన హైపర్ యాక్టివ్గా ఉంటారు, కొన్ని హార్మోన్స్ వలన తగ్గిపోతుంటుంది. అలాగే పీరియడ్స్ ముందు డిస్మెనోరియా అంటాం కదా, పీరియడ్స్ ముందు ఆ టైంలో ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వలన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. తర్వాత యాంగ్జైటీ ఉంటుంది, తర్వాత నాసియా ఉంటుంది, వామిటింగ్స్ అయిపోతున్నట్టుగా, ఏమి తినాలనిపించదు, ఊరికి ఇరిటబుల్గా ఉంటారు. పిల్లలు చిన్న సౌండ్ చేసినా వాళ్ళ చితక బాధేయాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూరలు ఇవి అవి ఇవి అన్నారంటే వాళ్ళని తిట్టేయాలి, కొట్టేయాలనిపిస్తుంది. తిట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు అనిపించడం కాదు ఇంకా. సో ఇలా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా లేడీస్కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. దాంతోపాటుగా జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి, ఒక్కళ్ళే ఉంటే అన్నీ మేనేజ్ చేసుకొని అదొక ట్రబుల్. నిజం చెప్పాలంటే పని మనిషి వచ్చినా ఒక రకమైన స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాం, పని మనిషి రాకపోతే ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పని అంతా ఎప్పుడవుతుంది, ఎప్పుడు బయటకు వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి కదా. సో ఈ లోపల ఎవరు చేస్తారు, మిషన్ లాగా ఎవరు చేయలేరు కదా. సో ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసరికి బస్సు అందాలి, స్కూటర్ అయినా ఏదైనా, ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి. ఎంత స్ట్రెస్ అంటే ప్రతి ట్రాఫిక్లో ప్రతి మూమెంట్కి మనం లేట్ అవుతున్న కొద్దీ మనలో తెలియకుండా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆఫీస్లో రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ సరిపెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంట్లో బోల్డ్ పని, బోల్డ్ పిల్లల బాధ్యతలు, ఇవన్నీ వంట, ఇల్లు నీట్గా ఉంచుకోవాలి. మనకే తోచదు, ఇల్లు నీట్గా లేకపోతే ముందు మనకే రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది. సో అవన్నీ సర్దుకోవడం, ఇదంతా ఓవర్లోడ్ అనమాట. లేడీస్కి ఏంటి, ఇంట్లో ఉన్నారనుకోండి ఓపిక్గా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక పని తర్వాత ఒక పని ఆరాంగా చేసుకోవచ్చు, ఎవ్వరు అడిగేవాళ్ళు ఉండరు. పిల్లలకి ఏదో టైం కొంచెం బాక్స్లో పెట్టించేసి, హస్బెండ్ కూడా బాక్స్లో పెట్టేసి పంపించేసి ఇంకా ఫుల్ టైం ఫ్రీ, హ్యాపీగా గిన్నెలు కడుక్కున్నా, ఏ పని చేసుకున్నా ఎవ్వరు అడిగేవాళ్ళు ఉండరు. ఒకదాని తర్వాత ఆరాంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎదురుగా మంచి జాబ్ కనబడుతూ ఉంటుంది, మానేసి ఇంట్లో ఉండలేరు, ఆ వర్క్ చేయాలన్నా కూడా ఇష్టపడరు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్క్ని ఎవరు ఎంజాయ్ చేయట్లేదు ఇంట్లో పని చేయడానికి. అది బర్డెన్లో ఫీల్ అయ్యేసరికి అదంతా మన మైండ్ మీద నీరసం, నిస్సత్వ, నిర్లిప్తత, సైకలాజికల్గా కూడా రకరకాల ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో అందుచేత అన్నీ మనమే క్రియేట్ చేసుకున్నవి. వీటితో పాటుగా మంచి ఆహారం తీసుకోకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం.
మామూలుగా ఒక ఐడియల్ ఇంట్లో హోమ్ మేకర్గా హౌస్ వైఫ్గా ఉంటే పిల్లలందరినీ పంపించేసేసాక యోగా చేసుకోవచ్చు, ప్రాణాయామం చేసుకోవచ్చు, ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది చేసుకోవచ్చు, లేదా పూజలు ఇంట్రెస్ట్ ఉంటే పూజలు చేసుకోవచ్చు. అలా కాకుండా జాబ్కి వెళ్ళాలనే కంగారులో పొద్దున్నే లేవలేరు, రాత్రి అంతా ఫోనో ఏదో ఒకటి పెట్టుకుని కూర్చుంటారు, పొద్దున్నే లేవలేరు, టైం సరిపోదు. అనవసరమైన కంగారు అంతా పడ్డం వలన విపరీతమైనటువంటి స్ట్రెస్ వలన ఈ నిర్లిప్తత, నీరసం, విసుగు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మంచి ఫుడ్ హ్యాబిట్స్ని ఎట్లయినా సరే వర్కింగ్ ఉమెన్ అయినా ఏదైనా సరే ఒక అరగంట ముందు లేచైనా చక్కగా లేచి 5:30 కల్లా కొంచెం యోగా చేసుకుని, కొంచెం ప్రాణాయామం చేసుకుని, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని, అప్పుడు వేడి మంచినీళ్ళు తాగి లైఫ్ రొటీన్ స్టార్ట్ చేసుకుని మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ప్లాన్ చేసుకోవాలి. ఏది తిన్నా ఇంట్లో నుంచే. పొద్దున్నే నేను అందుకే ఒక మంచి ఫార్ములేషన్ చెప్తాను అందరికీ. పొద్దున్నే చద్దన్నం కానీ, గంజన్నం కానీ, ఇప్పుడు వర్షాకాలం వచ్చేసాక చద్దన్నం తినాలంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు. అందుకని అన్నం వార్చేసి ఆ గంజన్నం కొంచెం తినేసేస్తే పొద్దున్నే టైం సరిపోతుంది. సో మధ్యాహ్నానికి చక్కగా పప్పు, ఆకుకూర వేసిన కూర, సాయంత్రం బీరకాయ, పొట్లకాయ కూరతోటి చపాతీలు, అట్లా టేస్టీగా వెరైటీగా 3 పూట్ల ఉండేలాగా ఫుడ్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్లానింగ్ మంచి ఫుడ్ తీసుకుంటే అసలు మనకేం ప్రాబ్లం ఉండదు. దాంతోపాటుగా మనసుకి ఆందోళన లేకుండా ఏ పని చేసినా దాన్ని ఆనందంగా చేయగలిగితే అసలు ఎటువంటి నీరసం ఉండదు, నిస్సత్వం ఉండదు. ఎంత వయసు వచ్చినా 20 ఏళ్ళ వాళ్ళలాగా వర్క్ చేయొచ్చు. సో దాన్ని మనమే ప్లాన్ చేసుకోవాలి. మనకి ఎవరు గైడ్ చేసినా కుదరదు. మనకు మనమే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఏది చేస్తే బాగుంటుంది, అలా మంచి ఫుడ్ హ్యాబిట్స్, మంచి డైలీ రొటీన్ చేసుకుంటే లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. కాబట్టి ఈ నీరసం, నిస్సత్వ ఆడవాళ్ళు తగ్గించుకొని హ్యాపీగా, హెల్దీగా ఉండాలని మన మీడియా తరపున నేను అందరికీ కూడా విషెస్ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ఫ్యామిలీతో పాటు అని చాలా చక్కగా చెప్పారు. అండ్ ఫుడ్ మంచిగా తీసుకుంటే మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, నీరసం, అలసట, కళ్ళు తిరగడం ఇలాంటి సమస్యలకు మనం తినే ఫుడ్డే మనకు ఎనర్జీని ఇస్తుంది అండ్ మన మైండ్ సెట్ని కూడా, మన ఎనర్జీకి అదొక కారణం అవుతుందని డాక్టర్ చెప్పారు. ఈ టిప్స్ పాటించండి, హెల్దీగా ఉండండి, చూస్తూనే ఉండండి 10 TV.